వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఒక ప్రాక్టీషనర్ మనీ తీసుకొని అండ్ తను మీ మీద ప్రయోగం చేశానని చెప్పి అబద్ధం చెప్పాడంట. ఎవరైతేనో, అలాగే ఏం చేశారు, ఎందుకు అబద్ధం చెప్పారు అనేది చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో. ఎస్, వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా మీరు చేస్తున్న పనిని ఎలాగైనా ఆపేయాలి అనుకున్నారంట. మీ ఇంట్లో వాళ్ళది, అలాగే మీది. మీ ఇంట్లో మేల్ పర్సన్, ఫాదర్, బ్రదర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళండి. అండ్ మీది మిమ్మల్ని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారంట, స్పైయింగ్ చేస్తున్నారంట, అంటే ఫాలో అవుతున్నారంట, ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది గమనిస్తున్నారంట. సో మీరు ఇలా వదిలేస్తే మీరు పెట్టిన పెట్టుబడి లాభాలు వచ్చేస్తాయి అండ్ సెటిల్ అయిపోతారు, ఇల్లు కట్టేసుకుంటారు, స్థలాలు కొనేస్తారని చెప్పి ఒక ముసలతను గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటండి మీ ఇంట్లో వాళ్ళతోని, మీతోని. అవకాశంగా తీసుకోమని చెప్పి కొంతమంది డబ్బులు ఇచ్చారంట తనకి. సో అతను వెళ్ళి ఏం చేశాడంటే తప్పించేయమని చెప్పి ఇంకొక మెజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. ఎలాగైనా మీరు చేస్తున్న పనిని మీ ఇంటికి వచ్చి ఇన్కమ్ సోర్స్ని ఆపేస్తే మీరు ఫుడ్ తింటున్నారు కదా, సో ఫుడ్కి మనీ వస్తున్నాయి కదా, ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కదా ఫ్యామిలీకి. సో అది ఎలాగైనా సరే ఆపించేయమని చెప్పి, వేరే వాళ్ళని తప్పించేయమని చెప్పి, మనిషిని కానీ పనిని కానీ తప్పించేయమని చెప్పి డబ్బులు ఇచ్చారంట. అతను ఏం చేశాడు, డబ్బులు తీసుకొని అయిపోయిందని చెప్పాడంట. ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇంకా చెప్పండి ఏంజల్స్. క్లీనప్ ఏరియాస్లో ఏమని ఏదో బాటిల్లో ఇచ్చాడంటండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వాష్రూమ్లో గట్ట వేయమని చెప్పి అలా వేస్తే అదేదో అంటారు కదా, వాళ్ళని ఇంకో దాంట్లో ఇరికించేయచ్చు. సో దాని ద్వారా వాళ్ళు పరువు భంగం కింద ఫీల్ అయిపోయి వాళ్ళే తప్పుకుంటారు. లేదంటే వాళ్ళు బాధపడుతున్న టైంలో మిమ్మల్ని ఏదైనా చేసేసి వాళ్ళని తప్పించేస్తాము అని చెప్పి ఐడియా చెప్పారంట. తప్పించేసి వాళ్ళని తీసుకెళ్ళి వాటర్లో మునిగించేద్దాం అనుకున్నారంట. అది ఒంటరిగా ఉన్నప్పుడు అండి. ఫ్యామిలీ పర్సన్లో ఒకరితో కలిసి చెప్పారంటండి. ఇంట్లోనే అనుకున్నారంట, ఇంట్లోపల. ఇంకా చెప్పండి ఏంజల్స్. సపరేషన్లో ఉన్న వాళ్ళండి, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఈ ఐడియా ఇచ్చారంట. ఎవరికి డౌట్ రాకుండా. బాగుంది కదా వాళ్ళ ప్లాను. ఏం జరుగుద్ది ఏంజిల్? ఏం జరుగుద్ది ఏంజిల్? ప్రస్తుతం వీళ్ళు ఆలోచిస్తున్నారండి, మీటింగ్ పెట్టుకొని దారులు చూస్తున్నారంటే ప్రస్తుతం ఎనర్జీ ఇది. ఓకేనా? వాళ్ళ ఆలోచన చెప్తున్నాను నేను. వాళ్ళ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ కరెక్ట్ ఎనర్జీ అండి. ఓవర్ బర్డెన్, ఎలాగన్నా మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయాలి, మిస్ కాకూడదని చెప్పి దారులు చూస్తున్నారంట. ఇంట్లోనే అవకాశాలన్నీ వెతుక్కుంటున్నారంట. ఎలాగైనా మీ పరువు తీసేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చి వెనక్కి తిరిగి, డబ్బుల విషయంలో, డబ్బులు వచ్చే విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి అనుకుంటున్నారంటండి. వాళ్ళ కొలాబరేషన్ అనేది తలకిందులు అయిపోయింది. ఇక్కడ ఎవరైతే ముగ్గురు అనుకుంటున్నారో వాళ్ళ ముగ్గురే ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు ప్రస్తుతం, ఒకరికొకరు తెలియకుండా. ఇప్పుడు మీ ఓన్ పర్సన్ ఒకరు ఉన్నారా, వాళ్ళలో ఆ ఓన్ పర్సన్ మీద మాట్లాడుతున్న బయట నుంచి ఉన్న ఇద్దరు వ్యక్తులు చేస్తున్నారు. బయట నుంచి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి మీద చేస్తున్నాడు. వాళ్ళ మీద చేసుకుంటున్నారు, అది వాళ్ళకి తెలియకూడదు. బట్ వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంట. స్ట్రాంగ్ జడ్జిమెంట్ అండి. ఎవరైతే మీ మీద చేస్తున్నారో, ఎవరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసింది వాళ్ళకే రిటర్న్ వెళ్ళిపోయింది. చూసారా? హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అండి. మ్యారేజ్ కన్ఫర్మ్. నిలబడతారు, మీరు చేస్తున్న బిజినెస్లో నిలబడతారు. అండ్ మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని వాళ్ళు ఆపలేరండి. మీ స్టెబిలిటీని వాళ్ళు ఆపాలని చూస్తున్నందుకు వాళ్ళ కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా. గుడ్ న్యూస్ని ఆపలేరు, ఏ రకంగా కూడా మిస్ చేయలేరు. సూపర్. మీ డివైన్ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కట్ చేశారండి. వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు. ఓకేనా? ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారండి ప్రజెంట్ మీరు. ఈ డివైన్ కూడా ఎవరిని మీ దాకా రానివ్వట్లేదు. అవకాశమే లేదండి, క్లియర్గా అవకాశమే లేదు. ఇంకా చెప్పండి ఏంజల్స్. నో, ఎస్ ఆర్ నో క్వశ్చన్ అడుగుంటే ఆన్సర్ నో అండి. నేను ఇంకా డీటెయిల్గా నో దేనికనేది చెప్తాను.
అండ్ డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి. మీ డివైన్ ఎవరిని కూడా మీ దాకా రానివ్వరు, బరాబర్ రానివ్వరు. ఓకేనా. దేర్ ఈజ్ ఏ సంథింగ్ బెటర్. పాస్ట్ పర్సన్ కావచ్చు, లేదా మీరు ప్రజెంట్ వర్క్ చేస్తుంది వర్క్ అవుతుందా లేదా అని ఆలోచిస్తుంటే దానికంటే బెస్ట్ వర్క్, బెస్ట్ కోర్సు, బెస్ట్ వే ఆఫ్ ఎర్నింగ్ మీకు ఉంది అని చెప్తున్నారు. అండ్ కొంచెం టైం వెయిట్ చేయండి అండ్ మీకు అన్నీ తెలుస్తాయని చెప్తున్నారండి. బట్ ఎక్కడ ఆగొద్దు. ఓకేనా. లైఫ్లో ఎక్కడ కూడా ఆగొద్దు, ఆగాల్సిన అవసరం మీకు లేదు. అండ్ ఎస్, ఇన్కమ్ సోర్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు. ప్రస్తుతం హెల్ప్ఫుల్ పీపుల్స్ మీ దగ్గర చాలామంది ఉన్నారండి. దీన్ని కూడా మనం అడుగుదామండి ఏంజల్ ఏంటి అని. అలాగే పర్ఫెక్ట్ టైమింగ్లో డివైన్ మీకు అన్నీ ఇస్తారంట. మీకు ఏదేది అవసరమో అన్నీ ఇస్తానని చెప్తున్నారు. యు ఆర్ రెడీ అండి, యు ఆర్ రెడీ ఫర్ ద సక్సెస్. మీ విషయంలో ఒక ఫేక్డ్ డెత్ క్రియేట్ చేయాలి అని అనుకున్నారంట, బట్ అది జరగదు. ఓకేనా. దేనికి నో ఏంజల్, దేనికి నో. వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి. మీకు రావాల్సిన డబ్బుల విషయంలోని ఎమోషనల్గా కూడా మిమ్మల్ని స్టక్ అయ్యేలాగా చేయలేరు. ఓకేనా. ఓకే. ఏదైతే మంచిది కాదు, అన్లైక్లీ అంటే ఏది కరెక్ట్ కాదని చెప్తున్నారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదని చెప్పారు. ఇక్కడ ఏంటిది ఏంచి, మీ విషయంలో మీకు ఇంజస్టిస్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కదా. సో మీకు ఇంజస్టిస్ చేయాలి అనుకున్నందుకు వాళ్ళ పని తలకిందులు అయిపోయింది అని అన్నది అనుకుంది మీరు కరెక్ట్ కాదు. మరి ఏంటిది ఏంజిల్, వాళ్ళు వేగంగా మీ విషయంలో ఉన్న గిఫ్ట్స్ని కట్ చేయలేరంట. ఇంజస్టిస్ ఎవరికి జరిగింది ఏంజిల్, ఇంట్యూషన్ కరెక్ట్. మనకి ఇంజస్టిస్ వాళ్ళు చేయలేరంటండి, మనల్ని పంపించలేరంట. మరి వారి పరిస్థితి ఏంటి ఏంజిల్, వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు, మర్యాద పోగొట్టుకున్నారు. వాళ్ళు పలానా అంటే పలానా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళకి టైం దగ్గరకు వచ్చిందంటండి. చాలామంది చిన్న చిన్న కర్మలు కాదు, చాలా పెద్ద కర్మలు అనుభవించారు. సో మీ వెనుక డార్క్ ఎనర్జీ చేస్తుంది ఏంజిల్స్ నచ్చలేదు. వాళ్ళు ఏంటంటే ఇంకా డూ ఆర్ డై అనే సిచ్యువేషన్లో ఉన్నారనమాట. మనీ రొటేషన్ చేసి ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతకాలమో ఉండరండి. ఓకేనా. వెరీ క్లియర్. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరు, సాడ్ చేయలేరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఏంజిల్, మన కలెక్టివ్ నేర్పించినందుకు వాళ్ళు ఎలా కర్మ అనుభవిస్తారు. దీన్ని ఇంకా సపరేట్ వీడియో చేస్తానండి డీటెయిల్గా. ట్రావెలింగ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట ప్రజెంట్, బట్ డబ్బులు ఇచ్చి ఎలాగైనా మీ పరువు తీయాలని అనుకుంటున్నారంట. మీరు చేస్తున్న పనిలో ముందుకు వెళ్ళకుండా చూడాలి అని చెప్పి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి మీకు డబ్బులు రాకుండా చేయాలి అనుకుంటున్నారంటే అవకాశం లేదు. సూపర్, కంగ్రాచులేషన్స్. నేను కార్మిక్ రీడింగ్ చేస్తానండి, మళ్ళీ సపరేట్గా డీటెయిల్డ్గా చేస్తాను. ఓకేనా. వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ ఏంటి అనేది చేస్తాను. అండ్ మీ లైఫ్లో సక్సెస్ అనేది కన్ఫర్మ్ అండ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని ఏంజల్స్ చెప్తున్నారు. మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఏంజల్స్ని అంటే అడగండి, దే ఆర్ రెడీ టు హెల్ప్. ఓకేనా. వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.